పరమానందయ్య శిష్యులు అనగానే మనందరికీ భలే నవ్వొచ్చే కథలు గుర్తొస్తాయి కదూ. కాని అసలు ఆలోచించారా, వాళ్ళు ఎందుకంత అమాయకంగా, తెలివి తక్కువగా ఉంటారు? వాళ్ల కథ వెనుక ఓ పెద్ద సీక్రెట్ ఉంది. అది కూడా మామూలు సీక్రెట్ గాదు, ఏకంగా స్వర్గలోకానికి సంబంధించిన కథ. ఈరోజు మనం ఆ కథేంటో దాని మూలాల్లోకెళ్ళి తెలుసుకుందాం. అసలు స్వర్గంలో ఉండేవాళ్లు దేవతలు, గంధర్వులు. వాళ్లు తప్పు చేస్తే ఏమవుతుంది? మనలాగే వాళ్లక్కూడా పనిష్మెంట్లు ఉంటాయా? ఆశ్చర్యంగా ఉంది గదా. కాని అవును, ఉంటాయి. అసలు మన పరమానందయ్య శిష్యుల కథకు మూలం సరిగ్గా ఇదే. ఈ ఒక్క ప్రశ్న మనల్ని వాళ్ల కథలోకి, ఒక ఊహించని ప్రయాణానికి తీసుకెళ్తుంది. సరే, ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించుకోండి, దేవలోకం. అక్కడ దేవతలకే రాజైన ఇంద్రుడి సభ. అబ్బో, కళ్ళు జిగేల్మనేలా తళతళలాడిపోతోంది. అంతా ఎంత ప్రశాంతంగా, ఎంత దివ్యంగా ఉందంటే మాటల్లో చెప్పలేం. ఆ సభ మొత్తం దేవతలతో నిండిపోయింది. అందరి కళ్ళు ఒకేచోట ఆగిపోయాయి. ఎక్కడంటే నాట్యం చేస్తున్న రంభా, ఊర్వశీల మీద. వాళ్ళ నాట్యం ఎలా ఉందంటే అద్భుతమనే పదం కూడా చిన్నదైపోతోంది. ప్రతి కదలిక ఒక కవిత్వంలా ఉంది. అంతా పర్ఫెక్ట్గా, ఏ లోటూ లేకుండా సాగిపోతోంది. అంతా అలా సాఫీగా సాగిపోతున్న టైంలో సడన్గా సీన్ మొత్తం మారిపోయింది. అక్కడే కూర్చున్న ఓ 10 మంది గంధర్వులు, అంటే స్వర్గలోక సంగీతకారులన్మాట. వాళ్లకేమైందో ఏమో, ఒంట్లో ఏదో తెలియని ఉత్సాహం వచ్చేసింది. ఇక వాళ్ళు ఆగలేకపోయారు. ఉన్నచోటునుంచి గబాల్న లేచి నాట్యం చేస్తున్న రంభా, ఊర్వశుల వైపు పరిగెత్తారు. అంతేకాదు, వాళ్లతో కలిసి డాన్స్ చేయడానికి అదో రకంగా వింతగా ప్రయత్నించారు. ఇక చూసుకోవాలి. వాళ్లను అలా చూసి రంభా, ఊర్వశి షాక్. ఏం జరుగుతుందో అర్థంకాక అప్పుడే నిలబడిపోయారు. అద్భుతంగా సాగుతున్న నాట్య ప్రదర్శన కాస్తా ఒకటే గందరగోళం, ఒకటే రచ్చ. ఎంతో డిసిప్లిన్గా ఉండే దేవసభలో అంతా తలకిందులైపోయింది. సభలో జరిగిన ఈ రచ్చ, ఈ అగౌరవం దేవరాజు ఇంద్రుడి కంటపడకుండా ఉంటుందా? పడింది. అంతే, ఆయనకు కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. తన సభలో, తన కళ్లముందే ఇంత క్రమశిక్షణారాహిత్యమా అని రగిలిపోయాడు. ఇక ఇంద్రుడి గొంతు ఉరుములా గర్జించింది. ఏరా మూర్ఖులారా, మీరు దేవతలని, మీ స్థానమేంటో మర్చిపోయి ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? దీనికి మీకు శిక్ష తప్పదు. మీరు భూలోకంలో ఒక్క తెలివితేట కూడా లేని పరమ మూర్ఖులుగా పుడతారుగాక అని భయంకరమైన శాపం పెట్టేశాడు. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. వాళ్ళు చేసింది ఏంటి? ఏదో క్షణికావేశంలో చేసిన ఒక చిన్న తప్పు, అంతే. కాని దానికొచ్చిన శిక్షేంటి? జీవితాంతం భూలోకం మీద తెలివిలేని వాళ్లుగా బతకడం. అబ్బా, చేసిన నేరానికి విధించిన శిక్షకు అస్సలు పొంతనేలేదు గదా. ఆ ఒక్క క్షణం చేసిన పని వాళ్ల తలరాతనే మార్చేసింది. ఇక ఆ గంధర్వుల పని అయిపోయిందనుకున్నారు అందరూ. వాళ్ల భవిష్యత్తు మొత్తం అంధకారమే అని ఫిక్స్ అయిపోయారు. కానీ కథలో ఒక ట్విస్ట్. సరిగ్గా ఆ సమయంలోనే వాళ్ల తరపున మాట్లాడ్డానికి ఊహించని వాళ్లు ముందుకొచ్చారు. ఆ ముందుకొచ్చింది మరెవరో కాదు, రంభ, ఊర్వశులే. తమ వల్లే కదా ఇదంతా జరిగింది అని వాళ్లు చాలా బాధపడ్డారు. దేవతల శాపాలు ఎంత పవర్ఫుల్లో వాళ్లకు తెలుసు. అందుకే ఆ గంధర్వుల మీద జాలిపడి వాళ్లను ఎలాగైనా కాపాడాలని డిసైడయ్యారు. వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, దేవా, ఇందులో మొత్తం వాళ్ల తప్పేం లేదు, కొంచెం మా తప్పు కూడా ఉంది. మా నాట్యం అంత ఆకర్షణీయంగా ఉంటుంది. సాక్షాత్తు బ్రహ్మదేవుడే మా నాట్యం చూసి మైమరచిపోతాడు. అలాంటిది పాపం ఈ గంధర్వులెంత, దయచేసి వాళ్లమీద కొంచెం కరుణ చూపండి అని వేడుకున్నారు. వాళ్ల మాటలు విన్నాక ఇంద్రుడికి కూడా కొంచెం జాలి కలిగింది. సరే అన్నాడు. కాని ఒక కండీషన్ పెట్టాడు. చూడండి, ఇచ్చిన శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేను, అది రూల్స్కి విరుద్ధం. కాని దాన్ని మార్చగలను, శాప విమోచనానికి ఒక దారి చూపించగలను అని ఒప్పుకున్నాడు. సో ఆ శాపం వాళ్ల జీవితాన్ని నాశనం చేయలేదు, బదులుగా ఒక కొత్త ప్రయాణానికి దారి తీసిందనమాట. ఇంద్రుడు ఆ 10 మంది గంధర్వులకు భూలోకంలో ఒక కొత్త మిషనిచ్చాడు. అదెలాగంటే వాళ్ల శిక్షనే ఒక మిషన్గా మార్చేశాడు. ఇంద్రుడు చెప్పిన ప్లాన్ ఇది. మీరు భూలోకానికి వెళ్ళండి, పరమ మూర్ఖులుగా బతకండి. అక్కడ పరమానందయ్య అనే గొప్ప గురువు ఉంటాడు. ఆయన్ని వెతికి పట్టుకోండి. ఆయన దగ్గర శిష్యులుగా చేరి భక్తిగా సేవ చేయండి. మీ తెలివితక్కువ పనులతో లోకాన్ని నవ్వించండి. అలా కొంతకాలం గడిచాక మీ శాపం తీరిపోతుంది. అప్పుడు మీరు మళ్లీ స్వర్గానికి తిరిగి రావచ్చు. చూశారా, శిక్షలో కూడా ఒక దారి చూపించాడు. ఇంకేముంది,
ఇంద్రుడు చెప్పినట్టే ఆ 10 మంది గంధర్వులు భూలోకానికి దిగొచ్చారు. వాళ్ళ మొదటి పని పరమానందయ్య గురువుగారిని వెదకడం. చివరికి ఆయన్ని కనుక్కున్నారు కూడా. వీళ్లగానే గురువుగారి కాళ్లమీద పడిపోయారు. స్వామీ, మేము అనాథలం, మమ్మల్ని మీ శిష్యులుగా చేర్చుకోండి అని బ్రతిమాలారు. అప్పుడు పరమానందయ్య భార్య పేరిందేవిగారు వాళ్లని చూసింది. పాపం ఆవిడకు పిల్లల్లేరు. ఈ 10 మందిని చూడగానే దేవుడే తనకిచ్చిన వరంగా భావించింది. స్వామీ, వాళ్లని చేరదిద్దాం అని భర్తను కోరింది. గురువుగారు కూడా సరే అనడంతో ఆ ఇల్లు కొత్త మనుషులతో కళకళలాడిపోయింది. అలా ఆ 10 మంది కొత్త శిష్యులు ఇంట్లోకి అడుగుపెట్టారు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు కొత్త ఉత్సాహంతో సందడిగా మారిపోయింది. చూస్తే ఆ గంధర్వుల శాపం ఈ గురువు దంపతులకు ఒక రకంగా వరంగా మారింది. అంతేకాదు, ఆ 10 మంది శిష్యులు వచ్చిన దగ్గర్నుంచి పరమానందయ్య గారి పేరు, ప్రఖ్యాతులు చుట్టుపక్కల ఏకంగా 60 గ్రామాలకు పాకిపోయాయి. ప్రజలు ఆయన్ని తమ ఊర్లకు బోధనల కోసం పిలవడం మొదలుపెట్టారు. అంటే వాళ్ల దైవిక మిషన్లో ఫస్ట్ స్టెప్ విజయవంతం అయ్యిందన్నమాట. ఇలా మొదలైందండి పరమానందయ్య శిష్యుల అసలు కథ. వాళ్ల అమాయకత్వం, వాళ్ల తెలివితక్కువతనం నిజానికది శాపం కాదు. ప్రపంచాన్ని కడుపుబ్బా నవ్వించడానికి దేవుడు వాళ్లకిచ్చిన ఒక వరం. మరి ఆ వరంతో వాళ్ళీ ప్రపంచాన్ని ఎలా నవ్వించారు? వాళ్లు సృష్టించిన ఆ నవ్వుల కథలేంటి? ఆలోచిస్తుంటేనే ఆ కథలు వినాలనిపిస్తోంది.